ఒక మతం మీద, ఒక కులం మీద, ఒక వ్యక్తి మీద విషం చిమ్ముతుండ్రంటే వారి మనసు నిండా విషమే ఉన్నది. వారు అది వాళ్ళు సమస్య అనుకున్నది అది పరిష్కారమై ఆ విషయం అంతటితో ఆగిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక విషయాన్ని పట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సింది విషం చిమ్మటం మాత్రమే. విషం చిమ్ముతూ వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన పౌరులు కాదు, అంతరిక్షానికి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఇంకొక గ్రహానికి వెళ్ళిపోవాలి, వాళ్ళతో మాకు కుదరదు, ఇది మాది అని. ఇది స్వతహాగా వాడి మాట కాదు, వాడికి అవగాహన లేని సబ్జెక్టు. అలా అనేటోడితో, అలా అనిపించే వాళ్ళతో పెద్ద పెనుముప్పు ఉన్నది. ముందు వాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, లేదా స్వేచ్ఛని కోరుకోవడానికి, లేదా మాకంటూ ఒకటి కావాలి ప్రత్యేక ప్రాంతం అనగలడు. ఎందుకంటే ఇలా చిచ్చు పెట్టేవాడే రేపు చిచ్చును క్రియేట్ చేసుకొని సపరేట్ అయిపోవడానికి ఆస్కారం ఉంది, ముక్కలు చేసే ఆస్కారం ఉంది మనం జీవించే ప్రాంతాన్ని. అలాంటి వాడితో ప్రమాదం. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మనసులో విషం ఉన్నోడు, వీళ్ళు అక్కడోళ్ళు, వీళ్ళు ఇక్కడోళ్ళు అనేటోడు ఇదేది అంటే నేనే సపరేట్గా ఉంటా అనే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇంతకాలంగా ఇన్ని రోజులు బ్రతుకుతా ఉన్నా అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. అసలు అన్నదమ్ములమే మనందరం అన్నదమ్ములమే. అలాంటిది మన మధ్య ఒకడు వచ్చి వీడి అమ్మ అది, వీడి తల్లి వీడి తల్లి ఇది, వీడి తండ్రి వాడి తండ్రి వీడు అని మాట్లాడి విభేదాలు సృష్టించి, నువ్వు నేను అని విభేదాలు సృష్టించినోడితోని చాలా ప్రమాదం. అది ఏం ప్రమాదం అంటే వాడు సపరేట్గా నాకు ఇది కావాలి అనే ఛాన్స్ మాత్రం ఉంది. దయచేసి గుర్తుంచుకోండి. ప్రజలకు సాధ్యమైనంత మేలు చేయండి. మేలు పొందగలిగే వారికి మేలు చేయండి, అంతేలే. కానీ చిచ్చులు పెట్టుకుంటా ఒక వర్గానికో, లేదా ఒక మతానికో, లేదా ఒక చెట్టుకో, ఒక పుట్టకో సంబంధించి పదే మాట్లాడుతూ మిగతా వాటిని కించపరిచే విధంగా మాట్లాడేవాడు భూమి మీద ఉన్న జీవులల్లో అత్యంత ప్రమాదకారి. అలాంటి వాడు ఎక్కడి నుంచి అయితే విషయం చిమ్ముతా ఉన్నాడో, సోషల్ మీడియా కానీ, వాట్సాప్లు కానీ, వాట్సాప్ గ్రూపులు కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకేదైనా ఉందో వాడిని అక్కడి నుంచి వాడిని బ్లాక్ చేయండి, లేదా వాడిని రిమూవ్ చేయండి, లేదా వాడు ఫ్రెండ్ అయితే అన్ఫ్రెండ్ చేయండి. అలాంటి వర్డ్తో కష్టం. విషం చిమ్మే కాలనాగుల మాటలు నమ్మకండి. ప్రశాంతమైన వాతావరణాన్ని, ప్రశాంతమైన ప్రాంతాలని, ప్రశాంతమైన మన ఏరియాని విషంతో, కుళ్ళు కుతంత్రాలతో నింపకండి. అలాంటి వారికి సమాజానికి చీడపురుగులు ఇంతకాలం లేరు, ఈ మధ్య పుట్టుకొచ్చిండ్రు. సమాజంలో చీడపురుగును నలిపేయాలి, లేకపోతే మనకే ప్రమాదం. వాడిని ఎదగనిస్తూ వాడి పక్కన వాడి సావాసం చేస్తే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైతారట. అంత ప్రమాదం. అట్లాంటి వాడితో ఉపయోగం ఏం లేదు. మనకున్న సమస్యలు చాలా అన్నట్టు విద్వేషపూరితమైన మాటలు, కులాలని మతాలని రెచ్చగొట్టుకుంటా తిరిగేటోడికి వాడికి ఏం పని లేదు. వాడు కొనికి దాన ధర్మం చేయడు, ఇంకొకరికి ఏం చేయడు. భక్తిని అడ్డు పెట్టుకొని మనల్ని ఆడించుకుంటా రాబోయే ఎప్పుడో ఎలక్షన్ల కోసం, ఎప్పుడో వాటి కోసం మెంటల్ బ్లాక్మెయిలింగ్ చేసుకుంటా తిరిగే అలాంటి దుర్మార్గులను దయచేసి దగ్గరికి రానివ్వకండి. వాళ్ళతో అందరికీ ప్రమాదమే, ప్రతి ఒక్కరికి వారితో ప్రమాదం. వారిని పెంచి పోషించిన వాళ్ళకు కూడా ప్రమాదమే. దయచేసి గుర్తుంచుకోండి. మనందరం భారతీయులం, కలిసిమెలిసి ఉన్నాం, కలిసిమెలిసి ఉంటాం, అన్నదమ్ముల ఐకమత్యంగా ఉంటాం. ఇదే మన దేశ సంస్కృతి, ఇదే గొప్ప. దాన్ని పట్టుకొచ్చి ఇది అక్కడిది, ఇది ఈ దేశంది కాదు, అసలు వీడికి అవకాశం ఇస్తే ముందు నాకు దేశం కావాలంటాడు. అంత దుర్మార్గమైన ఆలోచనలు వీళ్ళకున్నాయి. వీళ్ళని దూరం పెడదాం. దయచేసి మంచి ఏమన్నా ఉంటే చేయండి, మంచిని పంచండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. గొప్పది మా కులం, గొప్పది మా మతం, గొప్పది అనుకుంటూ నువ్వు జీవించేది భూమి మీద 60 70 మహా అయితే 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలు, ఇందులో ఒక 20-30 సంవత్సరాలు నువ్వు వీటిని పట్టుకొని కులం, మతం, పార్టీ నాయకుడు అనుకుంటూ వేలాడి నీ జీవితంలో కనీసం చేసే ఒక్క మంచి పని లేకుండా మిగిలిపోతావు తప్ప నీకు ఒరిగేది కూడా ఏముండదు. పొద్దస్తమానం లేచిందే తడవుగా జీవితం అంటేనే రాజకీయం, జీవితం అంటే రాజకీయ నాయకుల్ని కొలవడం, జీవితం అంటేనే కులమతాల చిచ్చు పెట్టడం అని చూస్తే కనీసం నీ ఇరుగు పొరుగు, నీ అక్క చెల్లెలు కూడా నేను దగ్గరికి రాని పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి, మంచిని పంచుదాం. మనల్ని మనం మోటివ్ చేసుకొని, మనల్ని మనం చైతన్యవంతుల్ని చేసుకొని, ఏ ఉద్దేశంతోనైతే మనం స్వతంత్రం తెచ్చుకున్నామో, ఏ ఉద్దేశంతోనైతే లౌకికవాదాన్ని చాటామో ఆ ఉద్దేశంతోనే బ్రతుకుదాం. మధ్యలో చీడపురుగులు వచ్చి మన మధ్య ఎంత పుల్లలు పెట్టి, గొడవలు పెట్టి, విద్వేషాలు రేపినా
వేటిని పట్టించుకోకుండా ఏకైక లక్ష్యంతో ముందుకు పోయి దేశ ప్రతిష్టను పెంపొందిద్దాం. థ్యాంక్ యూ.